కూడా రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ఇస్తున్నాం. ఇటువంటి దేశ ద్రోహుని దగ్గర పెట్టుకుని వార్తలు అయింది. నేను పోయి దేశ రక్షణ మంత్రిని కలిసి సైనిక్ స్కూల్ గురించి మాట్లాడితే ఇలా ఈ దళిత ఒక పేపర్ రాస్తుంది ఒక వార్త. ఎవరి వల్ల మాజీ ఎంపీ చెప్పిండంట తెలంగాణకి సైనిక్ స్కూళ్ళలో అన్యాయం జరిగిందని ఒక వార్త రాస్తుంది. సైనిక స్కూళ్ళలో రాష్ట్రానికి అన్యాయం ఇది వీళ్ళు రాసేటువంటి. నేను కూడా ఆకుల శ్రీనివాస్ రెడ్డి కూడా నా రాష్ట్రానికి సైనిక్ స్కూల్లో అన్యాయం జరిగింది అంటున్నా. నా రాష్ట్రానికి నీ బీజేపీ ప్రభుత్వంలో నా రాష్ట్రానికి అన్యాయం జరిగింది అని నేను అంటున్నా. ఇలా దేశాన్ని అడ్డం పెట్టుకొని ఏదో తప్పు పోస్ట్ పెట్టిండని ఆ పేపర్ ఆయనని ఏదో కేజ్ చేయమని చెప్తుండు కదా, సస్పెండ్ చేయమని చెప్తుంది కదా. రగన్నతో మాట్లాడే ప్రయత్నం చేస్తా. రగన్న నమస్తే, నేను లైవ్లో ఉన్నా. నేను ఆకుల శ్రీనివాస్ రెడ్డి. గుడ్ మార్నింగ్ సీను. నమస్తే అన్న. అన్న, ఇది నిన్న మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ హయాంలో సైనిక్ స్కూల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని నమస్తే తెలంగాణ పేపర్ వాళ్ళు ఇచ్చారు. దానికి మీరు కౌంటర్ కూడా ఇచ్చారు. నేను కూడా ఆకుల శ్రీనివాస్ రెడ్డి అని నేను సైనిక్ స్కూల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది అంటున్నా. మీ వాదన ఎట్లా ఉంటుందన్న? 2017లో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సైనిక్ స్కూల్ను మంజూరు చేసింది.